హైవేస్ జగన్కి ఓ రకంగా కడప అంటే అది మన అడ్డ, మనం ఏం చేసినా చెల్లిద్ది బిడ్డ అన్నట్టుగా ఆలోచిస్తూ భ్రమంలో ఉంటూ ఉన్నాడు ఇన్నాళ్ళు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. భ్రమల కదండి బాబు. ఆ వైఎస్ ఫ్యామిలీకి ఆ కడప అంటే వాళ్ళు కంచుకోట అంటారా మీరు? మేబీ అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు అక్కడ పొజిషన్ వచ్చేసి వేరేలా ఉంది. కూటమి గవర్నమెంట్ వచ్చి 6 నెలలు, బట్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే 3 సార్లు కడప జిల్లాకు వచ్చాడు. వాళ్ళు క్రాస్ చెక్ చేయండి ఎందుకు 3 సార్లు వచ్చాడు. 3 సార్లు కూడా బాధ్యతాయుతమైనటువంటి అండ్ అఫీషియల్ డ్యూటీ పర్పస్ వచ్చాడు అనుకోవచ్చు. మొదటిది పల్లె పండుగ, కడప జిల్లాలోని ఒక ఊరిలో వచ్చాడు. తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్, అది కూడా కడప జిల్లాలోని ఒక ఊరు. నెక్స్ట్ ఇప్పుడు మన గాలివీడు ఎంపీడీఓ ఉన్నారు కదా పాపం జవహర్ బాబుని ఘోరాతి ఘోరంగా సమ్ రెడ్డి, ఆ గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కొడుకు సురేంద్రనాథ్ రెడ్డి అనుకుంటా, అతను గ్యాంగ్ ఘోరంగా కొట్టారు. ఏకైనా అతను పరామర్శించడానికి వస్తూ నా వాళ్ళంటే నా అభిమానులు నా జన సైనికులే కాదు, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా నా వాళ్ళే, ఇప్పుడు నేను మంత్రిని, ప్రభుత్వ ఉద్యోగాలు కాపాడుకోవాలి, నా బాధ్యత అది అంటూ ఆయన ఇచ్చిన భరోసా చూసి ప్రభుత్వ ఉద్యోగులకి సీరియస్లీ సరికొత్త ఉత్సాహం సరికొత్త ధైర్యం వచ్చాయి. ఎలా? అంతకుముందు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు అధికారి కుర్చీలో కూర్చుండగా వైసీపీలో ఎవరైనా వచ్చారంటే లెగవాలి, ఇంకా అంతే. అవతల ఉన్నాడు చిన్నాడు పెద్దడు అనవసరం, వైసీపీ వాళ్ళు అంటే లేచి నించోవాలి. ఈ జవహర్ బాబు కూడా పలు సందర్భాల్లో పాపం అలా లేచి నించోలేదని కడుపులో పెట్టుకున్నాడు. ఇతను అసలు ఎవరైనా? వాళ్ళ అమ్మ ఎంపీపీ మండల పరిషత్ ప్రెసిడెంట్. ఇతను ఎవరు? వైసీపీ పార్టీ అతను. అతనికి ఒక ప్రభుత్వ ఉద్యోగ మర్యాద ఇచ్చేది ఏంటి? లేవలేదని పడతాం కానీ అండ్ 2019 నుంచి 2024 మధ్య పేరుకి వైసీపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, కానీ మొత్తం వాళ్ళ మొగులదే పెత్తనం, ఏడకెళ్ళకి వాళ్ళే. అలా ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపెట్టారు, టార్చర్ పెట్టారు. ఎలా అంటే సార్ మేడం సంతకం పెట్టాలి సార్, సార్ మేడం రావాలి సార్, నేను ఉన్నాను కానీ ఇలాగే ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చదవనుకుంటా ఉన్నారు, కానీ వాటికి కాలం చెల్లింది. అది కడప నుంచే మొదలుపెట్టారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ బతుకున్నప్పుడు కూడా కడప జిల్లా అంటే ఇక మొత్తం మన చనిపోయినటువంటి వైఎస్ వివేకానంద మొత్తం చూసుకుంటూ ఉండేవారు. అదే వైఎస్ఆర్కి ఎక్కడ లేని ధైర్యం బలం. బట్ వివేకానంద దగ్గర మరణించిన తర్వాత ఇక్కడ వచ్చేసి అవినాష్ రెడ్డి వర్గం అంటూ వైఎస్ఆర్ వర్గం అంటూ కొత్తగా షర్మిల వర్గం అంటూ 3 రకాలుగా విడిపోయారు. ఈలోపు ఏమైంది? పులివెందుల సంబంధించి బీటెక్ రవి కానీ, ఈ కడపకు సంబంధించి రెడ్డప్ప గారి వాళ్ళ టీం కానీ టీడీపీ సంబంధించి స్ట్రెంథెన్ చేసుకుంటా పోతున్నారు. ఈ మూమెంట్లో అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ ఎవరైతే అన్నారో వైసీపీ సైడ్ ఉన్నారో వాళ్ళు నెమ్మదిగా టీడీపీ సైడ్ వస్తున్నారు. ఎందుకు? టీడీపీ ఎక్కడ కూడా పక్షపాతం చూపించట్లా అండ్ వీళ్ళు పర్ఫెక్ట్గా పరిపాలన చేస్తున్నారు. ఇంకా ఎవరన్నా బ్యాలెన్స్ ఉన్నారనుకోండి వారిని ఇప్పుడు జనసేన సైడ్ తీసుకోవాలి. ఎందుకంటే కడప జిల్లాలో మెగా అభిమానులు ఎక్కువ ఉంటారు అండ్ వైఎస్ఆర్కి సంబంధించి అభిమానులుగా ఉన్నవాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ అన్న ఆ వైఎస్సీపీ అన్న ఆ మృదరం ఉంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని జనసేన సైడ్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు టీడీపీ సైడ్ వెళ్ళకపోవచ్చు. సో అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే శ్రీకాకుళం మొదలుకొని విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్ర కానీ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కానీ, తర్వాత కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు కానీ, ఇటు చూసి చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఉమ్మడి 13 జిల్లాలలో కూడా టీడీపీ నో డౌట్ క్యాడర్ చాలా బలంగా ఉండేది. అయితే ఎక్కడో కొంచెం లేదా కొంచెం టీడీపీ వీక్గా ఉన్నటువంటి ప్లేసెస్ ఉంటాయి కదా, అవి వెతికి మరీ పట్టుకొని అక్కడ జనసేన స్ట్రెంథెన్ చేయాలి. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవులు మైనారిటీలు ఎక్కువ ఉన్నటువంటి చోట అండ్ గిరిజన గ్రామాలు ఎక్కువ ఉన్నటువంటి చోట వైసీపీల హవా సాగింది. మొన్న వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఎక్కడైతే 39% వచ్చిందని అంటున్నారు, వీళ్ళు ఎవర్రా అంటే పాపం ఈ అమాయకులే ఉన్నారు. గిరిజన గ్రామాల వాళ్ళకి సరిగా తెలియక అండ్ క్రైస్తవులు చర్చిలో పాస్టర్లు ఏం చెప్తారు అన్నట్టు, ఇక మైనారిటీలు అంటే వీళ్ళు ఎన్డీఏరా బీజేపీతో ఉన్నారా అని చెప్పేసి అలా. సో ఇప్పుడు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అనబడేవాడు ఎలాంటి వాడు,
అండ్ వైఎస్ఆర్ బతుకున్నప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఈరోజు షర్మిల వచ్చి అసలు ఏం చెప్తుంది ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధంగా సోషల్ మీడియాలో మొత్తం వీడియోలు వైరల్ అవుతున్నాయి. బట్ రియాలిటీ ఏంటో వాళ్ళకి తెలియాలంటే గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పింది కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి నేను గిరిజన గ్రామాల్లో పర్యటిస్తా, అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్ని కూడా నేను చూస్తా, చెక్ చేస్తా అన్నాడు. సో ఈ వేలో గిరిజన గ్రామాలకు సంబంధించి స్పెషల్గా పవన్ కళ్యాణ్ తన యొక్క దాన్ని ఎలా చెప్పాలంటే తన యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే తీసుకున్నాడు. వాళ్ళ అభివృద్ధి కావచ్చు, రాజకీయంగా వాళ్ళని చైతన్యపరచడం కావచ్చు. ఇక టీడీపీ వీక్ ఉన్నటువంటి చోట జనసేన స్ట్రెంత్ అవ్వాలి ఇప్పుడు అక్కడ. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటి, కడప అన్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ లేడు, వైఎస్ఆర్ అంతటాడు వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన లేడు, ఆయన చంపింది ఎవరు ఏంటంటే అందులో ఎక్యూజ్డ్గా లిస్టులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు. ఆ రోజు చంపిన రోజు వచ్చేసి అసలు ఎలా చంపారు ఏంటి అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటూ ఉంటే గొడ్డలతో చంపారు, ఇన్ని పోట్లు వేశారు, అన్ని పోట్లు వేశారు, అక్కడి నుంచి ఇట్లాగారు, ఇక్కడి నుంచి ఇట్లాగారు, మొత్తం లైవ్ లో చూసినట్టు చెప్పింది జగన్మోహన్ రెడ్డి. మరి అతని మీద మరి ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటికీ అర్థం కాదు. సో ఇదే విషయం వివేకానంద రెడ్డి అభిమానులకు తెలుసు. దాంతో ఏం చేసినారు, సింపుల్ గా వివేకానంద రెడ్డి ఇంటిని మన పవన్ కళ్యాణ్ గారికి గనక క్యాంప్ ఆఫీస్కి వాళ్ళకి ఇవ్వగలిగితే, పవన్ కళ్యాణ్ ఇక్కడ గనక వస్తూ వెళ్తూ ఉంటే ఇక నెమ్మదిగా జనసేన స్ట్రెంథన్ చేసుకోవచ్చు, నిజమైనటువంటి వైఎస్ అభిమానులు కూడా మరల జనసేన సైడ్ రావచ్చు. ఇది లోకల్గా ఉన్న వాళ్ళు ఆలోచించారో జనసేన వాళ్ళు ఆలోచించారో కానీ మనకు అందుతున్న అప్డేట్ ఏంటంటే పులివెందులలో వైఎస్ ఇల్లు ఉంది కదా, మన వైఎస్ వివేకానంద రెడ్డి ఇల్లు, ఆయన చనిపోయినప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగానే ఉందట. సో దానిని క్యాంప్ ఆఫీస్గా చేసుకొని పవన్ కళ్యాణ్ కనుక వస్తూ వెళ్తూ ఉంటే బాగుంటుంది అన్నది ఒక ఆలోచన. లేదు కడపలో కూడా ఈ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ఉన్నాయి, ఆస్తులు కావచ్చు, ఇల్లు కావచ్చు, అందులో వైఎస్ వివేకానందకి సంబంధించిన ఒకటి ఉన్నాయి. సో ఆయన కూతురు సునీత ఒక్కలే కాబట్టి ఆమెను అడిగితే ఆమె కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయిందట. ఎందుకంటే ఆమె ఆలోచన కూడా ఏంటి, వైఎస్ ఫ్యామిలీని చిన్న భిన్నం చేసింది ఈ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ, వాళ్ళ నాన్నని చావడానికి కారణమైంది ఈ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ అని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయింది. అంటే వాళ్ళని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అంటే వాళ్ళు ఒకటే. ఓ రకంగా తన భార్య భారతి సైడ్ వచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు, తన తండ్రి వైఎస్ఆర్ సైడ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ సైడ్ ఉండటం లేదు. సో ఇటువంటి మూమెంట్లో ఇక ఆడపిల్లటువంటి మనమైన మగవాడు వారసుడు అయినటువంటి వాడు చేయలేనిది మనం చేద్దాం. ఏంటది, తన తండ్రిని చంపిన వారికి సంబంధించి ఇక రాజకీయంగా వాళ్ళ నామరూపాలు లేకుండా పోవాలా, రాజకీయంగా అడ్రస్ గల్లంత అయిపోవాలా. అలాంటప్పుడు ఏం చేయాలి ఏంటన్నప్పుడు రాష్ట్రంలో ఓ రేంజ్లో దూసుకెళ్తున్నవాడు పవన్ కళ్యాణ్. తనకిచ్చిన మంత్రిత్వ శాఖల మీద పట్టు సాధించడంతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల మీద అండ్ అన్ని శాఖల మీద అవగాహన ఉన్నవాడు పవన్ కళ్యాణ్. తాను ఏది అడిగినా సరే కాదనడు చంద్రబాబు నాయుడు. సో అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ బెస్ట్ చాయిస్ అని జనసేనే ఈ వైసీపీని పాతలకు తొక్కాలంటే రెడీ అన్న జనసేనే వైసీపీని పాతలకు తొక్కాలంటే అదే కరెక్ట్ అన్నట్టుగా కడప జిల్లాలో డిసిషన్ అంటే మనకు తెలుస్తూ ఉంది. రానున్న రోజులలో జగన్ సామ్రాజ్యం కకావికలం, జగన్ యొక్క ఆశలు అడియాసలు అన్నింటికి సంబంధించి ఇన్నాళ్ళు ఏదైతే కడప అడ్డ మాది అనుకుంటూ ఉన్నారో వీళ్ళు అది ఇక గల్లంతే. ముఖ్యంగా జనసేన వచ్చేసి టార్గెట్ కడపనట్టుగా అనుకున్నారు, కడప గడ్డ ఇక జనసేన అడ్డాగా మారబోతుందని నాకైతే అనిపిస్తా.